ఈ 10 ఇయర్స్‌లో ఆయనతోటి నాటకాలు, సోషల్ ప్లే 5 నాటకాలు ఆడాను. ముఖ్యంగా నాకు పేరు తెచ్చింది 'ప్రేమకు పరాకాష్ట', 'స్నేహమైన శాశ్వతం' అండి. 'ప్రేమకు పరాకాష్ట'కి నాకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. వరంగల్ మా గురువు గారికి వచ్చింది. మిర్యాల కూడా నాకు వచ్చింది సార్. నేను ఈ నాటకం ఫీల్డ్‌లో అడుగుపెట్టింది 25 ఇయర్స్. ప్రైవేట్‌గా నర్స్ జాబ్ చేస్తూ నాకు చిన్నప్పటి నుంచి కళ అంటే ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ తోటి దీనిలోకి వచ్చాను సార్. సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ మీకు ఆఫర్స్ వచ్చాయా? ఏమైనా చేయడం జరిగిందా? ఇంకా ఫ్యూచర్‌లో మీరు చేయాలనుకున్న డ్రీమ్ రూల్ ఏది? ఉన్నాయి సార్. డ్రీమ్ చాలా ఉంది. ఓకే. ఈ నాటకంలో ఇంకా ఈ నటనే నా జీవితం సార్. ఇక నేను దీని మీదే బ్రతుకుతున్నాను. ఓకే. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. యెస్. తెల్లవార్లు నేను గజ్జెగట్టి అల్లరి సుభాషిణి ఆంటీ, బీసీ కృష్ణ గారు, తర్వాత సురభి జమునారాయల మమ్మీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పిఠాపురం సువర్ణ ఆంటీ, అనంతపురం విజయలక్ష్మి ఆంటీ గారు ఫేమస్ ఆర్టిస్ట్. వీళ్ళందరితో నేను ఆడి నటించానండి. తెల్లవార్లు గజ్జెగట్టి ఇప్పటికీ నాట్యం, డాన్స్ బాగా ఆడతాను, పాట పాడతాను. పద్య నాటకాలు, తర్వాత కొన్ని మూవీలు, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చేశానండి. నేను అసలు సినిమాల్లో నటించాలని వచ్చాను, రాణించలేక నాకు ఆ ఫీల్డ్ కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించి ప్రతిదరి కోసం అన్నీ పోగొట్టుకొని దీంట్లో జాయిన్ అయ్యానండి. మా నాన్నగారు ఇల్లు కొనుక్కొని 15 లక్షలు ఇచ్చినా కూడా అవి కూడా సినిమాల పిచ్చితో అందరినీ నమ్మి పోగొట్టుకున్నాను సార్. ఆ తర్వాత నాకు బాధ అనిపించింది. ఆ దిగుతో మా నాన్నగారు కూడా చనిపోయారు. కనీసం మాకు పెన్షన్ అన్నా ఇస్తే, ఒక ఇల్లు మాకు గవర్నమెంట్ కళాకారులకు ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంటిది మా నాన్నగారు పెట్టుకోవాలి.